నైట్ పుల్ రోల్ వల అయితే వేసాము. వల వేసిన వెంటనే తినేయాలని చెప్పేసి కళాశాలందరూ కూడా కొద్దిగా స్పీడ్‌గా ఉన్నారు. మా బోట్‌లోనే కాదు ప్రతి బోట్‌లో కూడా అంతే. తినేసిన వెంటనే కొద్దిగా వేగంగా రెస్ట్ దొరుకుతదని చెప్పేసి వేగంగా అయితే తినేస్తారనమాట. కాకపోతే ఏంటంటే కళాశాల కూడా అప్పుడప్పుడు వంట వాటికి సాయం చేస్తే కొద్దిగా వంట అనేది కొద్దిగా వేగంగా అవుతది. ఇంట్లో నైట్ వంట అయితే మాత్రం ఖచ్చితంగా 7 లోపు అయిపోలే. లేదంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది. వంట అయితే మాత్రం నాది 6 గంటలకి అయిపోయింది గానీ చేపలన్నీ వేపేసరికి ఒక్కొక్కసారి గంట, గంటన్నర సమయం లాగేద్ది. నైట్ ఫస్ట్ హాల్ అయితే 12 గంటలకైతే ఎత్తాము. ఇవన్నీ కూడా కోణాలన్నీ కూడా ఐస్‌లోకి అయితే పెట్టేస్తున్నాము. 20 కోణాలు అనుకున్నాము. 19 కోణాలు అయితే వచ్చాయి. ఒక 6 బుట్టల వరకి కలిమందలైతే వచ్చాయన్నమాట. సో, ఇలా వస్తే మాత్రం వేట అయితే పర్వాలేదు. కాకపోతే ఒక బోట్ ఫిషింగ్ అయితే కాదనమాట. 2 బోట్ల ఫిషింగ్ అనమాట ఇది. పక్కన లాగుతున్నారు కదా! చీకట్లో బోట్ వెళ్తుంది. అది మా జాయింట్ బోట్. దీన్నే పుల్ రోల్ వల అంటారు. అదేంటంటే పుల్ రోల్ వల మనకి వదిలేటప్పుడు వీడియో చేయడానికి అవుతది గానీ, లాగేటప్పుడు వీడియో చేయడానికి అయితే మాత్రం అస్సలు అవ్వదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వల అయితే ఖచ్చితంగా లాగాలి. లాగితేనే వస్తదనమాట. లేకపోతే భారంగా ఉంటది వల. అలాంటి టైంలో మనం వీడియో చేయాలంటే చాలా కష్టం అనమాట. కళాశాలందరూ కూడా వెనకాతల చేపలేరుతున్నారు. ఉదయం వేగంగా లేసి వంట చేయాలని చెప్పేసి కళాశాలైతే నాకైతే పడుకుని పోమన్నారు. పుల్ రోల్ వల్లాగేటప్పుడు ఈ కోన అయితే పడ్డది. ఇదైతే ఫుల్గా డ్యామేజ్ అయితే అయిపోయిందనమాట. దీన్ని అయితే కూరగా అయితే చేస్తున్నాను. వల అయితే లాగుతున్నారు మా వాళ్ళు. ఇలాంటి కోనాలు ఎన్నో పడతాయి. కూడా వాటర్ సిస్టమ్ మార్కెట్లో ఎలాగ వాటర్ వేస్తారు కదా అలాగే వేసాను. మా బోట్లోనైతే 10 మంది ఉన్నారనమాట. 10 మంది అక్కడ మొక్కలైతే కోసాను. ఇంకా సరిపోదేమని చెప్పేసి అది పెద్ద మొక్క అయితే ఒకటి తీసుకున్నాను. అయితే అదైతే పైకి అయితే ఇస్తాను అనమాట. కర్ణాటక మంగళూరు మలిపి ఈ 2 దగ్గర ఫిషింగ్ బోట్లలో కూడా ఎక్కువ శాతంగా చలిదనమే తింటాము. ఉదయం పూట అయితే మాత్రం బోట్లలో ఏవైనా పనులు ఉంటే పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే తింటాము. అయితే వేస్తున్నాము. పులి అయితే పడుకొని ఉంది. అదిగో లేచింది పులి. అదే పులి అనమాట. పుల్ రోల్ వాళ్ళకి పులి ఆయన అనమాట. ఘోరంగా అయితే నవ్వుతున్నారు. అది మంచి బోట్లు బోయ తీసినామనమాట. ముందుగా బోయ వేసిస్తారు. అంటే వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయితే ముందుగా బోయ తీసిస్తాము. వల ఏమైనా పోతే మళ్ళీ ఆ బోయ పట్టుకొని వల అయితే మొత్తం లాగుతాం అనమాట. వల అయితే మాత్రం చాలా అంటే చాలా రేట్ అనమాట. కాస్ట్లీ ఎక్కువ. అంటే తయారు చేయడానికి ఎక్కువ డబ్బులు అవుతాయి. ఫుల్ రోల్ వాళ్ళు చేయడానికి ఫస్ట్ బోయ అయితే వదిలాం కదా. బోయ వదిలిన తర్వాత వల అయితే వెళ్ళిపోతుంది. చూడండి అంటే మనకి వల లాగేటప్పుడు చూపించడానికి అవ్వదు కానీ మా వెనకాతల వస్తుంది కదా బోటు. ఆ బోట్ వచ్చి మేము ఇంకొక తాడు ఇస్తాం అనమాట. ఆ తాడు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అది ఉంది కదా ఏంటది అదేటో ఐరన్ దీనిలో ఉంది. దానికి ఏమంటారు తెలియదు. అడుగుతా ఏమంటారు శివ దాన్ని ఏంటంటారు? వెయిట్ అంటారు. ఇనప రాడ్ వెయిట్ ఇక్కడ వెయిట్ అంటారంట. నేను అలా పట్టుకొని ఉన్నాను కానీ నాకు పక్కన భయం అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళ బాగా అయితే పర్వాలేదు. లేకపోతే మాత్రం వల అయితే ఇప్పుడు వేసాం కదా వదిలాం కదా వల. ఆ వల అయితే చిక్కులు పడిపోయింది. ఆ చిక్కులు పడిపోయేటప్పుడు మనం అలా వీడియోలు తీస్తే ఏ డ్రైవర్ కానీ కోపం వస్తుంది. డ్రైవర్ అనుకోదు ఏ డ్రైవర్ కానీ కోపం వస్తుంది. ఎందుకంటే ఆ వల వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాగేటప్పుడు కూడా జాగ్రత్తగా లాగాలి. అలాంటి టైంలో మన వీడియోలు కట్ చేయడం కరెక్ట్ కాదన్నమాట. అందుకనే వల వదిలే విధాన్ని చూపిస్తాను. వల కింద అయితే వెయిట్ ఉంటుంది అన్నమాట. ఎంత కోసలు కడతారో ఆ ఐరన్ కోసలు ఎనపవి అటువైపు ఇటువైపు కింద ఉంటాయి. చుట్టుపక్కల కూడా బోయాలు ఉంటాయి. చూడండి ఏదో బోయాలు ఈ రోప్లలో కూడా ఫుల్ రోల్ రోప్లే. ఈ తాడుల ఆధారం మీదే వల అయితే వస్తుంది. వెయిట్లు అయితే అలా ఎత్తుకోవాలి. ఇప్పుడు ఎవరు ఉండకూడదు అక్కడ. స్పీడ్గా వెళ్ళిపోవాలి. అది ఒక అక్క బోట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎంతకన్నా తాళ్ళు ఇసిరేస్తారు. ఆయన ఎలా ఇసిరుతారు చూడండి. తాడు అయితే ఇసిరేస్తాడు. అసలు బోయాలని కూడా వెళ్ళిపోతాడు. ఆయన ఇసిరాడు తాడు. ఆ తాడులో ఆపుకోవాలి.
తాడు లాక్కోవాలన్నమాట. తాడు లాక్కుంటేనే అవుతుంది. లాగితే సోమ తాడు. ఈ తాడు వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఆ తాడు వచ్చి ఏమంటారో తేడా అయినా సరే కాలు చేతులు ఆ లింక్ తగిలించారు. దానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే తగిలించారు. అంటే రెండు బోట్లు సమానంగా లాగాలన్నమాట. లాగడం కోసం ముందులో కవర్ అయితే కడతారు. వెనకాతలు అయితే మాత్రం ఇంకా సమానంగా ఉంటుంది. సైడ్కి వెళ్ళిపోలేదు. అక్కడ ఉన్నాం అనుకో, ఈ బోట్ వెళ్ళే స్పీడ్కి తాడు ఏమైనా అయితే ఇంకా పక్కన తగిలేదు అన్నమాట. చూడాలి, ఇంకా తాడు ఏమైనా అయిందనుకో నా మొబైల్ నేను మొత్తం కలిసిపోద్ది. ఇలాంటి వీడియోలు చేయాలంటే చాలా డేరింగ్ అయితే ఉండాలన్నమాట. పుల్ రోలలో పులి అయితే అలా నిలబడ్డది. పులి నిలబడ్డది అన్నమాట. ఇప్పుడు విషయం ఏంటంటే ఒకే వాళ్ళ కదా, ఒకే వాళ్ళ అవతల వైపు తాడులు యువతల వైపు తాడులు, ముందులో వచ్చేవి పెద్ద తాడు అన్నమాట. పెద్ద తాడు ఒకే వాళ్ళ రెండు బోట్లు కలిసి లాగడం అనమాట. దీన్నే పుల్ రోల్ వల అంటారు. కేరళలోనైతే రెట్టాబడి అంటారు. మరి తమిళనాడులో ఏమంటారో తెలియదు. అక్కడ కూడా ఏమంటారో చెప్తాను ఖచ్చితంగా. అలాగే గోవాలో ఏమంటారో కూడా తెలియదు. మహారాష్ట్రలో కూడా ఏమంటారో తెలియదు. అసలు వాడతారా వాడరా కూడా అయితే నాకైతే తెలియదు. అక్కడ ఈ వాళ్ళు కేరళలోను, తమిళనాడులోను, కర్ణాటకలోనైతే మాత్రం ఖచ్చితంగా ఈ డబల్ రోల్ వల్ల అయితే మాత్రం లాగుతారు. ఇంకా మన ఆంధ్రాలోనైతే మాత్రం నాకైతే అంతగా తెలియదు. విశాఖపట్నం, కాకినాడ సైడ్ లాగుతారా లాగరనేసి నాకైతే మాత్రం తెలియదు అనమాట. ఈ మూడు రాష్ట్రాల్లోనైతే మాత్రం ఖచ్చితంగా 8వ నెల, 9వ నెల, సుమారుగా 10వ నెల వరకు ఈ 3 నెలల్లో కూడా ఈ ఈ డబల్ వల్ల అంటే లాగుతారనమాట. అంటే డబుల్ నెట్ అంటే ఒకే వల్ల డబుల్ బోట్లతో లాగుతారు కాబట్టి డబుల్ నెట్ అనుకుంటా. ఇక అర్థం కావడం కోసం డబుల్ నెట్ అయితే అంటున్నాను. నా వెయిట్ అయితే మాత్రం సుమారుగా 50 కేజీలు ఉంటుంది. 50 కేజీలు ఉంటుంది. 100 ఉంటుందా? 100 కేజీలు అయితే ఉంటుందంట వెయిట్ అయితే. వలంతా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంకా బోట్ అంటే బోట్ మొత్తం కూడా కడుక్కోవాలన్నమాట. అలా కడుక్కుంటే నీట్గా ఉంటుంది. మన బోట్ మనం కడుక్కోవాలి కదా. రోప్లు అయితే వెళ్తాయి. అలాగే సేమ్ మాకు ఎలా వెళ్తున్నాయో రోప్లు, వాళ్ళకు కూడా అదే విధంగా రోప్లు అయితే మాత్రం వెళ్తాయి. మేము ఎంత రోప్ అయితే వదిలామో, అంటే ఎంత తాడు అయితే వదులుతున్నామో వాళ్ళు కూడా అంతే తాడు వదలాలి. ఇంకా బోట్లు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండడం కోసమే రెండు బోట్లకి కలిపి పెద్ద తాడు అయితే మాత్రం వేస్తారన్నమాట. అది పుల్ రోల్ వల్ల పులి అయితే మాత్రం తిరుగుతుంది విచారు. ఆ పులి అంటే వైరు ఎంత వదలాలనేది డ్రైవర్ చెప్తారు అనమాట. ఎందుకంటే లోటు ఎంత ఉందనేది డ్రైవర్ గా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చి బెల్ల కొడతారు అనమాట. గంట ఇక బెల్లగా బెల్ల కొడతారు. ఆ బెల్ల కొడితే డ్రైవర్ వచ్చే బోట్ అయితే ఆపుతారు అనమాట. ఆ బోట్ అయితే స్లో చేస్తారు డ్రైవర్. అది మన భోజనం బెల్లం గంట కొడతాం కదా, అలా గంట అయితే కొడతారు అనమాట. తుప్పు బాధిస్తారు. బాధిన తర్వాత బోట్ అయితే ఆపుతాడు అనమాట డ్రైవర్. ఇప్పుడు కొడతాడు చూడండి, ఎలా కొడతాడు బెల్ల అయితే ఎలా కొడతాడు చూడండి, చూపిస్తాను. సంవత్సరం కొడతాడు. ఉండండి, ఆగండి. అట్లా 5 నిమిషాలు కొట్టట్లే. మీ అందరు చూసేస్తాను కొట్టట్లేదు అయితే ఆయనే జల్ల పట్టలేదు. జల్ల అయితే పట్టలేదు. బోట్ అయితే స్లో అయిపోయిందంట. అందుకే ఆ బెల్ల అయితే పట్టలేదు. భోజనాలు అయితే టైం అయింది. వడ ఇస్తాము, భోజనాలు అయితే చేస్తాము. ఇది పుల్ రోల్ వాటర్ వేట విధానం. అది పుల్ రోల్లో పులి వల వదిలేసిన తర్వాత భోజనాలు అయితే మాత్రం చేస్తాం అన్నమాట. వాళ్ళు వదిలేసిన తర్వాత, లేకపోతే వాళ్ళు లాగిన తర్వాత, అంతే తప్ప మధ్యలో భోజనాలు చేయడం చేస్తా ఉంటాం. అంటే ఈ వల వదిలేటప్పుడు, వల లాగేటప్పుడు పుల్ రోల్ వల ఎత్తిన తర్వాత మా జాయింట్ బోటు లాగుతున్నారు. మేము లాగేటప్పుడు వాళ్ళకి రెస్ట్ ఉంటది, వాళ్ళు లాగేటప్పుడు మాకు రెస్ట్ ఉంటది అనమాట. అలా అదే వల్ల తెగితే ఇద్దరికి కూడా ఎవరికి కూడా ఖాళీ ఉండదు. వాళ్ళకి కూడా ఖాళీ ఉండదు, మాకు కూడా ఖాళీ ఉండదు. ఇది అందరం అయితే ఇలా ఉన్నాము పుల్ రోల్ వల్ల వేసిన తర్వాత.
చేపలు అయితే మాత్రం అంతగా లేవు. ఒకవేళ ఎక్కువగా చేపలు పడితే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమైతే ఖచ్చితంగా సహాయం చేయాలి. ఆ ఒక్క మూత 2 బోట్లు వాళ్ళం పంచుకోవాలి. ఫిషింగ్ కూడా వాళ్ళది మాది కలిపి ఉంటది. చేపలైతే మాత్రం అంతగా లేవనమాట. ఈ గ్రౌండ్ బదిలి వేరే గ్రౌండ్ దగ్గరకైతే వచ్చారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 దగ్గర కూడా సముద్రంలో వాతావరణం ఎప్పుడు సడన్‌గా మారిపోతదనేది కూడా చెప్పలేము. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.